ఎవరి హక్కుల కోసం వారే పోరాడాలి. హక్కులపై పోరాడాలి అంటే అసలు మన హక్కులపై అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఉండాలి అంటే న్యాయశాస్త్రంపై పట్టుండాలి. తరతరాలుగా అన్ని రంగాలలో అణచివేతకు గురవుతున్న ఆదివాసీ గిరిజనులకు తమ హక్కులపై అవగాహన పెంచేందుకు వారిని న్యాయ విద్య వైపు అడుగులు వేయించాలి అని నిశ్చయించిన తెలంగాణ ప్రభుత్వం వారి కోసం ట్రైబల్ లా కాలేజీని ఏర్పాటు చేసింది. అయితే ఎన్నో అద్భుత సదుపాయాలు, మెరుగైన విద్యా బోధన ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో గిరిజనులు ఈ కాలేజీని వినియోగించుకోవడం లేదు. న్యాయ విద్యలో రాణించడానికి, ఉచితంగా న్యాయ విద్య చదివి న్యాయవాదిగా అవతరించడానికి తిరుగులేని అవకాశాన్ని కల్పించిన లా కాలేజీలో గిరిజన విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరాలి అని కాలేజీ నిర్వాహకులు పిలుపునిస్తున్నారు. న్యాయ వ్యవస్థలో ఆదివాసీ గిరిజనుల ప్రాతినిధ్యాన్ని పెంచాలన్న మంచి సంకల్పంతో దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ఫర్ మెన్ ను సంగారెడ్డి జిల్లాలో నెలకొల్పారు. ఇంటర్మీడియట్ అర్హతతో ఇక్కడ లా కోర్సు చదివే అవకాశం ఉంది. లా సెట్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఇందులో ప్రవేశాలు కల్పిస్తారు. ఏటా 60 మందిని మొదటి తరగతిలో చేర్చుకుంటారు. ప్రస్తుతం 300 మంది విద్యార్థులు ఈ కాలేజీలో చదువుతున్నారు. ప్రతి ఏటా కేటాయించే 60 సీట్లలో 51 సీట్లు గిరిజనులకే అందిస్తారు. 9 సీట్లు ఇతర కులాలకు కేటాయిస్తారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఇటువంటి కాలేజీ ఇంకెక్కడా లేదు. కాలేజీలో అద్భుతమైన ఫ్యాకల్టీతో పాటు మూట్ కోర్ట్, లైబ్రరీ, జిమ్ వంటి మంచి సదుపాయాలున్నాయి. అదేవిధంగా రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారని విద్యార్థులు అంటున్నారు. నిరుపేద గిరిజనులు ఈ అద్భుత అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కాలేజీలో చదువుతోన్న న్యాయ విద్యార్థి వెంకట్ పిలుపునిస్తున్నారు. పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళకి 1 రూపీ కూడా ఖర్చు లేకుండా మనకు ఎల్ఎల్బి అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఫ్రీ అనే ఒక పదం తప్ప అన్నీ ఇక్కడ మంచిగానే ఉంటుంది. ఫుడ్ కానివ్వండి, చదువు కానివ్వండి, అన్ని క్వాలిటీనే ఉంటాయి. ఎడ్యుకేషన్ మొత్తం మనకి ఇక్కడ లైబ్రరీ ఉంటుంది, ఈ లైబ్రరీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే జిమ్ కూడా ఉంటుంది. ఇంకా ఫుడ్ మంచి క్వాలిటీ ఉంటుంది. వెల్ క్వాలిఫైడ్, హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఏమంటారు, ప్రతి ఒక్క సబ్జెక్ట్కి పిహెచ్డి చేసి దాంట్లో మొత్తం హైలీ క్వాలిఫైడే ఉంటారు. ఎందుకంటే ప్రాక్టికల్గా మనకు ఎల్ఎల్బి అడ్వకేట్ ఎలా అవుతారు అనేది ప్రతి ఒక్కటి నేర్పిస్తారు. క్లాట్కి ఇక్కడ కోచింగ్ ఇప్పిస్తారు. మనకు గవర్నమెంట్ జాబ్స్కి కోచింగ్ ఉంటుంది. ఎవరైనా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈ కాలేజ్లో 1 రూపీ కూడా ఖర్చు లేకుండా మనం ఈ కాలేజ్ని యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంటర్ నుంచి ఏదైనా నెక్స్ట్ స్టెప్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎల్ఎల్బిలోకి రండి. దీంట్లో మనకు మంచి ఫ్యూచర్ ఉంది. మారుమూల తండాల నుండి వచ్చి ఇక్కడ 3 సంవత్సరాలుగా న్యాయ విద్యను అభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలో అధ్యాపకులు కూడా నాణ్యమైన బోధన అందిస్తున్నారని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూట్ కోర్టు, ఇంటర్న్షిప్స్, కోర్ట్ విజిటింగ్స్, హైకోర్ట్ విజిటింగ్స్, ఇంకా మూట్ కోర్ట్ కాంపిటీషన్ కూడా ఇక్కడ కండక్ట్ చేయబడుతుంది. పైగా 5 ఇయర్స్ తర్వాత మీకు పీజీ ఎంట్రన్స్ కోసం ఇక్కడ క్లాట్ మరియు పీజీ లా సెట్ కోచింగ్ కూడా ఇవ్వబడుతున్నాయి. టీచర్స్ ఇక్కడ హై క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ప్రతి సబ్జెక్ట్కి ఒక స్పెషలైజ్డ్ టీచర్ని ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మంచి కాలేజీని ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ చదువుకోవడానికి వచ్చే విద్యార్థుల సంఖ్య ఆశాజనకంగా లేదు. గత ఏడాది 60 సీట్లకు గాను 31 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. కాలేజీ పైన, న్యాయ విద్య వల్ల ఒనగూడే ప్రయోజనాలపైన ఎక్కువ మందిలో అవగాహన లేకపోవటం వల్లనే ఎన్రోల్మెంట్ తక్కువగా ఉందని కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస యాదవ్ అంటున్నారు. జస్ట్ 40% మాత్రమే ఎన్రోల్మెంట్ ఉన్నది, ఎస్టీ స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్. కేవలం పిల్లలకి అవేర్నెస్ లేకపోవడం వల్ల, లా సెట్ గురించి అవగాహన లేకపోవడం వల్లనే ఈ అడ్మిషన్స్ అనేది తక్కువ ఉన్నాయి. సో అడ్మిషన్స్ ఇంప్రూవ్ కావాలి అంటే కంపల్సరీ మనం అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత మనది ఉన్నది. సో ఇలాంటి ఇన్స్టిట్యూషన్ మాత్రం కంట్రీలోనే ఇలాంటి ఇన్స్టిట్యూషన్ లేదు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది యూనిక్ ఇన్స్టిట్యూషన్ అండి. ఎస్టీ పిల్లల కోసం ఎస్టాబ్లిష్ చేసిన లా కాలేజ్. ఇది కేవలం అబ్బాయిలకు మాత్రమే ఉన్నది. నెక్స్ట్ ఇయర్ మనము 3YDC కోర్స్ కూడా 3 ఇయర్స్ కోర్స్ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాము. సో అది కూడా 85% ఎస్టీ పిల్లలకే ఉంటుంది, 15% అదర్ క్యాస్ట్కి ఉంటుంది. సో మనమందరం కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి ఎక్కువ ఎస్టీ పిల్లల్ని ఎన్రోల్మెంట్ చేపియాలని నా కోరిక. ఈ కళాశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు భోజన వసతి కల్పిస్తారు. ఎలాంటి ఖర్చు లేకుండా కోర్సు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థుల కోసం కళాశాల ప్రాంగణంలోనే వ్యాయామశాల, లైబ్రరీ ఏర్పాటు చేశారు.
ఇక్కడ స్థానిక న్యాయవాదులతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి గిరిజన లా కళాశాలలో చదివే విద్యార్థులకు తృతీయ సంవత్సరంలో హైకోర్టులో ఇంటర్న్షిప్ తో పాటు ఉపకార వేతనం సైతం ఉంటుందని ఇక్కడ చదివే విద్యార్థులకు ఎంతో మంచి భవిష్యత్తు ఉంటుందంటున్నారు పూర్వ విద్యార్థులు. లా అనేది ఒక ప్రొఫెషనల్ కోర్స్. లక్షలు వెచ్చించి న్యాయ విద్య చదివే అవకాశం లేని వారికి సంగారెడ్డిలోని గిరిజన లా కళాశాల ఓ మంచి అవకాశం. దీన్ని అందిపుచ్చుకోవాలని గిరిజన మేధావులు కూడా సూచిస్తున్నారు.